చిత్తూరు జిల్లాలో 3 రోజుల వ్యవధిలో 3 రోడ్డు ప్రమాదాలు జరగగా ఈ ప్రమాదాల్లో 12 మంది ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. వీటిలో నిన్న మొగిలి ఘాట్ రోడ్లో జరిగింది అతిపెద్ద ప్రమాదం. 2 లారీలు ఒక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు రోజు బాకరాపేట ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదంలో 3 చనిపోయారు. ఇక ఈ రోజు బంగారుపాలెంలో జరిగిన కార్ యాక్సిడెంట్లో 2 మృతి చెందారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి ఈ నెల 12వ తేదీన సంతోషంగా తిరుగు ప్రయాణమైన కర్ణాటకలోని చిక్బల్లాపూర్కు చెందిన 4 రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. 4 స్వామివారి దర్శనం చేసుకుని సంతోషంగా కారులో బయలుదేరి బాకరాపేట ఘాట్ రోడ్లోకి ప్రవేశించారు. కలకడా నుంచి టమాటా లోడుతో వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో మలుపు వద్ద బోల్తా పడింది. అయితే ఆ లారీ కారు మీద పడటంతో అందులో ఉన్న 4లో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో కారులోనే ఇరుక్కుపోయారు. పోలీసులు జేసీబీ సహాయంతో లారీని పక్కకు తీసి గాయపడిన తేజస్ కుమార్ను కాపాడారు. ప్రస్తుతం తేజస్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. ఇక శుక్రవారం సాయంత్రం మొగిలి ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదమైతే అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తిరుపతిలోని అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమల నుంచి బెంగళూరుకు బయలుదేరింది. చిత్తూరు నుంచి బంగారుపాలెం మీదుగా మొగిలి దాటి పలమనేరుకు చేరుకునే సమయంలో మొగిలి ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం జరిగింది. పలమనేరు నుంచి ఇనుప కమ్మల లోడుతో వస్తున్న ట్రాలీ లారీ స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో డివైడర్ దాటుకొని అవతల రోడ్డులో వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బస్సు వెనక్కి తిరిగిపోయి దాని వెనకే వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోగా 33 మంది గాయపడ్డారు. ఈ 33 మందిలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ రోజు చెన్నై బెంగళూరు 4వ నెంబర్ జాతీయ రహదారిలో బంగారుపాలెం నుండి అరగొండకు వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని దొడ్బల్లాపూర్ నుంచి 7 ఇన్నోవా కారులో తమిళనాడులోని కాంచీపురానికి వెళ్తుండగా బంగారుపాలెం మండల కేంద్రంలోని ఫ్లైఓవర్పై ప్రమాదం జరిగింది. కారు అత్యంత వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. కారు ముందు టైర్ ఊడిపోయింది. కారు టైరు పేలటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద వరుసగా 3 రోజులు చిత్తూరు జిల్లాలోని రోడ్లు రక్తమోడటంతో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాలకు గల కారణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మొగిలి, బాకరాపేట ఘాట్ రోడ్లలో నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. మొగిలి ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగిన చోటుపై గతంలోనే తాము నేషనల్ హైవే అథారిటీకి ఫిర్యాదు చేశామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. అక్కడ రోడ్ డౌన్గా ఉండడంతో పాటు కర్వ్ కూడా ఉండటంతో వాహనాలు అదుపు కావటం లేదని అన్నారు. అయితే మొగిలి ఘాట్ రోడ్లో భారీ వాహనాలను చాలా మంది డ్రైవర్లు న్యూట్రల్లో నడిపిస్తున్నారని, అందువల్లే బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రమాదాలు జరుగుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఘోర ప్రమాదానికి కారణమైన ట్రాలీ లారీ సైతం న్యూట్రల్లోనే వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘాట్ ఒక బ్లాక్ స్పాట్ బేసిక్లీ లాస్ట్ ఒక 6 నెలల్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అండ్ గత నెల నేను ఎస్పీ గారు కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఈ పాయింట్ చర్చ చేశాము. అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ నేషనల్ హైవేకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగినాయి. సో ఈ రోడ్ ట్రాన్సాక్షన్ పాయింట్లో కొన్ని కరెక్షన్ చేయాలి. టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ డిఫెక్ట్స్ ఇప్పుడు త్వరగా మనం కరెక్ట్ చేస్తాము. ఇమీడియట్గా నెక్స్ట్ 1 వీక్లోనే ఫస్ట్ అక్కడ రంబల్ షిప్స్ కానీ అండ్ మిగతా లైట్స్ కానీ మిగతా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఇది డేంజరస్. ఇప్పుడు త్వరగా మనం మెసేజ్ చేయాలి.